కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేశారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆమెకు ఇంకా దాదాపు 3 ఏళ్ల పదవీ కాలం ఉంది. అయితే బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేశారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆమెకు ఇంకా దాదాపు 3 ఏళ్ల పదవీ కాలం ఉంది. అయితే బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేశారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ వైశాలి. మొత్తంగా కల్వకుంట్ల కవితకు సంబంధించిన వ్యవహారము దాదాపు సుమారు 4 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీకి కవితకు మధ్య నడిచినటువంటి ఈ యొక్క పూర్తి స్థాయి అగాధం కావచ్చు, మొత్తంగా పొలిటికల్ గా సంచలనం రేపినట్టు ఈ వ్యవహారానికి ఈరోజు ఎండికార్డు పడింది. బీఆర్ఎస్ పార్టీ కూడా కవితను పార్టీ నుంచి కూడా కాసేపటి క్రితమే సస్పెండ్ చేసింది. సో ఇక నెక్స్ట్ కవిత అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి, కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, కవిత ఏం చేయబోతోంది అనే దానిపైన ఇప్పుడు చాలా ఆసక్తికరంగా నెలకొంది. ఎందుకంటే చాలా రోజుల పాటు కవిత అనేక మార్లు బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావు, ఇలా జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ లో చాలా కీలకంగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ బీఆర్ఎస్ సంబంధించి చాలా కీలకమైన నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నేతలందరినీ కూడా టార్గెట్ చేసుకుని ఇటీవల కాలంలో కవిత టార్గెట్ చేసుకుని లక్ష్యంగా చేసుకుని వాళ్ళపై విమర్శల దాడి పెంచింది. ఒకానొక దశలో కవిత చేస్తున్న తీరు, కవిత వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, కవిత చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు కవితకు ఏమైంది, కవిత ఎందుకు బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది, బీఆర్ఎస్ లోని కీలక నేతలను ఎందుకు టార్గెట్ చేస్తుంది, ఆమె అసలు రాజకీయ లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి అనే దానిపైన ఒక చర్చ జరిగింది. అసలు కల్వకుంట్ల కవిత ఫస్ట్ మొదటి నుంచి కూడా కొంత స్వతంత్రంగా వ్యవహరించేవారని తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో అప్పటి నుంచి కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఉంటూనే దానికి అనుబంధంగానే జాగృతి సంస్థను ఏర్పాటు చేసింది, ఒక బతుకమ్మతోని విశ్వవ్యాప్తం చేసింది, కొంత బతుకమ్మతోని యాక్టివిటీగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి కొంత ఆమె కూడా ఫ్లెచ్ రాజకీయంగా కొంత కలిసి వచ్చింది. సో కొంత మొత్తంగా కూడా తెలంగాణ సంబంధించి ఉద్యమంతో పాటుగా బీఆర్ఎస్ అధికారం రావడానికి కవిత పాత్ర కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ లైన్ లోనే ఉంటూ ఆ తండ్రికి సహకరించిన పరిస్థితి. అలాంటి కవిత ఒక్కసారిగా 10 ఏళ్ల తర్వాత అధికారం తర్వాత కోల్పోయింది. సో బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారం ఉంది. ఆ తర్వాత ఇటీవల కాలం జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చాలా అసలు ఎవరు ఊహించినట్టుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళిందో అప్పటి నుంచి కూడా ఆమె పూర్తి స్థాయిలో పొలిటికల్ గా తన టర్న్ మార్చుకుంది, పొలిటికల్ లైనే మార్చుకుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే అప్పటి వరకు చాలా యాక్టివ్ గా ఉండేది. సో లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళిందో, జైలుకు వచ్చిన తర్వాత కొంత సైలెంట్ గా ఉండి కొద్ది నెలల పాటు చాలా సైలెంట్ గా ఉన్నటువంటి కవిత అప్పటి నుంచి కూడా తన పొలిటికల్ గేర్ ను మార్చింది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, కవిత జైల్లో ఉన్నప్పుడు ప్రతినిత్యం వీక్లీ వన్స్ ఢిల్లీకి వెళ్లి కలవడం, అందులోని కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు లాంటి నేతలు నిత్యం ఢిల్లీలో ఉండి ఆమెకు బెయిల్ రావడానికి చాలా రకాలుగా కష్టపడ్డారు. సో మొత్తంగా కూడా సీనియర్ న్యాయవాదులను పెట్టి అత్యుత్తమైన వాదనలు వినిపించి ఆమెకు బెయిల్ వచ్చే విధంగా ప్రయత్నం చేశారు. అల్టిమేట్ గా బెయిల్ వచ్చింది. సో ఒకవైపు కవిత కోసము పార్టీ అధినేతగా కావచ్చు, ఒక తండ్రిగా కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు ఇంత చేస్తే ఇప్పుడు అలాంటిది ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇటీవల కాలంలో రజతోత్సవ సభ తర్వాత
పూర్తి స్థాయిగా కవిత ప్రవర్తన మారింది, కవిత వైఖరిలో మార్పు వచ్చింది, కవిత తిన్నింటి వాసాలు ఎక్కువెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరైతే సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించి టార్గెట్ చేసుకుంది, ఆమె మనసులో లేకుంటే ఆమె ఆలోచనలో ఒక విషబీజం నాటారు ఎవరు, కొందరి కుట్రలకు ఆమె బలి కాబోతున్నారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఒక లక్ష్యంతో ఆమెను కొంత డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ లో, ఆ కుట్రలో కవిత పడిపోయింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఎప్పుడైతే రజతోత్సవ తర్వాత మేడే రోజు చేసింది, ఆ మేడే రోజు నుంచి కూడా తన పంతా మార్చుకుంది. సో అప్పటి నుంచి కూడా జాగృతి అని మళ్ళీ ఒకసారి జాగృతి ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టడం, జాగృతి ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్లు పెట్టడం, జాగృతి ఆధ్వర్యంలోనే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందులోనే గత 10 ఏళ్లలో అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని ఏవైతే చేయలేకపోయారో ఆ అంశాలను హైలైట్ చేస్తూ కొంత పార్టీకి ఇబ్బందికరంగా ఆమె ఎప్పుడైతే, ఎందుకంటే తలసరి ఆదాయం విషయంలో కావచ్చు, అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు సంబంధించి తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన నిరుపేదలైన రైతులు ఇంకా ఉండడం దురదృష్టకరం. అదే సందర్భంలో భూములు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తున్నాం, కానీ అసలు భూమి లేని రైతులు ఉండడం చాలా దురదృష్టకరం. అలాంటి రైతుల గురించి, అలాంటి పేదల గురించి ఆలోచించకపోవడం దురదృష్టకరం అంటూ ఏకంగా కొంత బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకునే కొంత విమర్శలు చేసిన పరిస్థితి. అదే సందర్భంలో చాలా ఆమె ఎత్తుకునే ఎజెండా కూడా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీకి సంబంధించి కావచ్చు, లేకుంటే ఇతరత్ర పూలే విగ్రహానికి సంబంధించి కావచ్చు, అనేకమైన ఎజెండా అధికారంలో ఎత్తుకోలేదు. అదే ఒక్కసారి ప్రతిపక్షం రాగానే ఈ యొక్క మొత్తం ఎజెండా ఎత్తుకోవడంతో పార్టీని కొంత డైలమాలో పడేటట్టుగా, కొంత డిఫెన్స్ లో పడేటట్టుగా ఆమె వైఖరి ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చర్చ జరిగింది. సో ఆ తర్వాత లేఖ, అమెరికా పర్యటన సందర్భంలో లేఖ విడుదల కావడం, లేఖల పైన నానా యాగైంది. ఒక రకంగా అమెరికా నుంచి వచ్చి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఆమె పెట్టిన ప్రెస్ మీట్ ఫస్ట్ టైం సంచలనంగా మారింది. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ వైఖరిని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది నేతలను టార్గెట్ చేస్తూ అప్పుడే ఆమె చెప్పింది కేసీఆర్ దేవుడే, ఆయన పక్కన కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి. సో అప్పటి నుంచి కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి కవితకు మధ్య కొంత దూరం పెరిగింది. అది పెరుగుతూ వచ్చింది క్రమక్రమంగా. ఒకవైపు బీఆర్ఎస్ కూడా ఆమెను పట్టించుకున్నట్టు ఉంది, అదే సందర్భంలో ఆమె వ్యాఖ్యలను పట్టించుకున్నట్టుగా, ఆమెను పట్టించుకున్నట్టుగా బీఆర్ఎస్ అట్లే ఉండేది. అదే సందర్భంలో కవిత మాత్రం ఏమాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ లోని కీలక నేతను టార్గెట్ చేస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. సో అది మొన్నటి వరకు చేస్తూ వచ్చింది. ఇటీవల కాలంలో మొత్తంగా కూడా జగదీష్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులను టార్గెట్ చేస్తూ వచ్చింది. అయితే నిన్న ఎప్పుడైతే అమెరికా పర్యటన ముగించుకొని డైరెక్ట్ గానే 4 గంటలకు ఆ ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు టార్గెట్ చేయడంతో ఇక ఆ పీక్స్ కు వచ్చేసిందని చెప్పింది. మొత్తం తెలిసిపోయింది రాజకీయాల్లో మొత్తంగా కూడా. ఏకంగా బీఆర్ఎస్ పార్టీలో అత్యంత శక్తివంతమైన నాయకుడు, కేసీఆర్ సంబంధించి కేసీఆర్ బాటలో నడిచే నాయకుడు, కేసీఆర్ మాట వినే నాయకుడు, కేసీఆర్ అంటి పెట్టుకునే నాయకుడు హరీష్ రావును టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్గాలు కూడా ఒక రకంగా షాక్ గురయ్యని చెప్పవచ్చు. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక కుదుపు రావడానికి కారణమేదని చెప్పవచ్చు. హరీష్ రావును టార్గెట్ చేయడానికి కారణమైంది ఎందుకంటే పొలిటికల్ గా, రాజకీయంగా హరీష్ రావు కాస్త మంచి ఇమేజ్ ఉంది, ఇతర పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాడు, పొలిటికల్ గా కొంత మెచ్యూర్డ్ గా ఉంటాడు. సో విమర్శల విషయంలో కావచ్చు, ఆరోపణల విషయంలో కావచ్చు, తన పరిధి దాటకుండానే చాలా, అంటే రాజకీయంగా విమర్శల పరిధి, వ్యక్తిగత విమర్శలు దాటకుండానే ఊందాగా ఉంటాడు. సో ఒకరిని నొచ్చుకునేటట్టు ప్రవర్తించాడు. సో అందరికి అందుబాటులో ఉంటాడని చెప్పేసి హరీష్ రావుకు ముద్ర ఉంది. అలాంటి హరీష్ రావుకు ఏకంగా నిన్న ఆమె వ్యాఖ్యలు చేస్తూ హరీష్ రావు ఒక అవినీతి అనకుండా, అతను పెద్ద ఎత్తున కాళేశ్వరం సంబంధించి అవినీతి పాల్పడ్డాడు. ఆ కాళేశ్వరంకి అవినీతి పడబడడం వల్లే ఈ రోజు కేసీఆర్ లాంటి వ్యక్తి సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక బాంబు పేల్చారు. సో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ లో కవిత పైన తీవ్రంగా ఆగ్రహాలు కట్టలు తెంచుకున్నాయి. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ తో పాటుగా కీలక నేతలతో నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భేటీ చర్చలు జరిపారు. సో అల్టిమేట్ కవిత విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, తీసుకుంటామని చెప్పేసి నిన్ననే నైట్ డిసైడ్ చేశారు. సో అనుకున్నట్టుగానే ఈ రోజు మధ్యాహ్నం కవిత పైన సస్పెండ్ వేశారు. సో ఇక అయిపోయింది. ఆ కవితకు బీఆర్ఎస్ మధ్య మొత్తంగా కూడా తెగతెంపులు జరిపాయి. బీఆర్ఎస్ నుంచి కవితను గెంటేశారు, అదొక పని అయిపోయింది. కానీ కవిత విషయంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ క్యాడర్ సీరియస్ గా ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆమె పోస్టర్లను కాల్చివేయడం, ఆ పార్టీ ఆఫీసులో ఉన్న పోస్టర్లను చించివేయడంతో పాటు కవితపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇన్ని రోజులు కేసీఆర్ తనేగా ఉండడం, లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండడంతో కాస్త చూసి చూడనట్టుగా ఆమె ఎన్ని విమర్శలు చేసినా, ఎంత ఆగ్రహంగా ఉన్నప్పుడు
ఉన్నప్పటికీ ఎంత కోపం వచ్చినా రగిలిపోయినా వాటినంతా కూడా కొంత అదిమి పెట్టుకొని ఉన్నారు. వన్స్ ఒకసారి పార్టీ అధిష్టానం ఒక స్పష్టమైన విధానం తీసుకుంది, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇక ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ లో కొంతమంది పార్టీ నేతలు ప్రెస్ మీట్ లో కావచ్చు, సమావేశాల్లో ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బయట కూడా ఆమెపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె పట్ల కొంత సీరియస్ గానే బీఆర్ఎస్ పార్టీ ఇక నుంచి మూవ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కవిత ఇప్పటికే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికైంది కాబట్టి ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఇక తన పొలిటికల్ భవిష్యత్ ఏందో స్పష్టమైన ప్రకటన మరి కాసేపట్లో పెట్టే అవకాశం కనబడుతోంది. స్పష్టమైన ఒక విధానం ప్రకటించే అవకాశం ఉంది. కాసేపట్లోనే కవిత ఆ తెలంగాణ జాగృతి ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెడతారని తెలుస్తుంది. ప్రెస్ మీట్ లో అనేక అంశాలను ప్రస్తావిస్తుంది. సో నిన్న మాట్లాడిన వాటికి అదనంగా కొన్ని కీలక విషయాలను ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఆమె మొత్తంగా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తుంది. అందులోనూ కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుల అంశం ఒకటైతే కొన్ని కీలక ప్రాజెక్టుల చర్చలు, అదేవిధంగా కొంతమంది వ్యక్తుల మధ్య ఎట్లా అవగాహన కుదిరింది, ఏం జరిగింది, ఈ రోజు నేను చేయాల్సిన ఆరోపణల వెనుక ఉన్నదేంది, వాస్తవాలు ఏంది, అసలు ఢిల్లీకి కొంతమంది ముఖ్య నేతలు ఎందుకు వెళ్లారు, ఎవరిని కలిశారు, బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ లో విలీనం సంబంధించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ అంశాలను సుదీర్ఘంగా ప్రెస్ మీట్ లో ఈ రోజు వివరిస్తారని ఒక చర్చ జరుగుతా ఉంది. నేను పార్టీ కట్టుబడి ఉన్నాను కేసీఆర్ విషయంలో. ఇప్పటికీ నేను ఆ కేసీఆర్ కి సంబంధించి నాకు ఆరాధ్య దైవం, ఆ కేసీఆర్ మార్గదర్శనంలో నడవాలనుకున్నాను. కానీ కొంతమంది కేసీఆర్ తప్పుగా ఆ కేసీఆర్ ను మొత్తంగా కూడా డైవర్ట్ చేసి తన విషయంలో రాంగ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన తప్పుగా మొత్తంగా కూడా తప్పు నిర్ణయాలకు కొంత కారణమయ్యారు. సో అలాంటి వారి పట్ల ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి చాలా కీలక విషయాలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. సో కవిత మాత్రం ఈసారి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారని తెలుస్తోంది. సో ఇప్పటికే నిన్న హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలతోనే బీఆర్ఎస్ లో తీవ్ర దుమారం రేగింది. ఇప్పుడు వాటికి అదనంగా 2-3 ఎపిసోడ్ల పైన తీవ్రంగా కొంత రెస్పాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొంత ఇటీవల కాలంలో కవిత ఢిల్లీలో ఉన్న లిక్కర్ కేసులో భాగంగా జైల్లో ఉన్న సమయంలో కొన్ని కీలక భేటీలు జరిగాయి, 2 భేటీలు. ఆ భేటీల గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు. కవిత విడుదలైన తర్వాత కవితకు కొంతమంది పార్టీ నేతలు ఇద్దరు తనకు రాయబారాన్ని పంపించి కొందరు వ్యక్తులను పంపించి కవితను ఎట్లా అణగదొక్కాలనుకున్నారు, కవితకి ఏం డైవర్ట్ చేయాలనుకున్నారు, కవిత ఇష్యూలో ఏం చెప్పదలుచుకున్నారు, అవన్నీ కూడా ఈ రోజు ఆ మీడియా ముందు కవిత ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అదే సందర్భంలో ఒక 2 వ్యక్తుల వల్లనే పార్టీ అదేవిధంగా తనకు బీఆర్ఎస్ కు తనకు కేసీఆర్ కు మధ్య గ్యాప్ రావడానికి కారణం అని చెప్తూ వస్తున్నారు. సో నిన్న 2 వ్యక్తుల పేరు ఎట్లా వెల్లడించారు, వారికి ఇద్దరికి సంబంధించినటువంటి అదనపు సమాచారాన్ని మరిన్ని సంచలన ప్రకటన వ్యాఖ్యలు ఈ రోజు చేస్తారని ఒక చర్చ జరుగుతోంది. సో మరి కాసేపట్లోనే ఈ యొక్క ప్రెస్ మీట్ ఉండబోతోంది. మొదటగా బీఆర్ఎస్ కి సంబంధించి ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, అదే సందర్భంలో ఈ రాజీనామా కారణం ఏంది, అసలు పార్టీకి సంబంధించి ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ కౌంటర్ చేయడం. ఎందుకంటే తను అమెరికాలో ఉన్న సందర్భంలో సింగరేణికి సంబంధించి గౌరవ అధ్యక్షులు తనను తొలగించి వితౌట్ గా అంటే కార్మిక సంఘం సంబంధించినటువంటి ఆ నియమ నిబంధనలు పాటించకుండానే తనను తొలగించి కొప్పుల ఈశ్వర్ కు గౌరవ అధ్యక్షులు నియమించడం, అదే సందర్భంలో తనను ఎందుకు వేటు వేశారు, తనపై ఎందుకు సస్పెండ్ చేశారో కూడా కారణం తెలియకుండా డైరెక్ట్ గానే వేటు వేయడం, ఇవన్నీ అంశాలను ఇవాళ ప్రస్తావిస్తున్నారు. సో మరొకసారి ఈ ప్రెస్ మీట్ కవిత కాసేపట్లో పెట్టే ప్రెస్ మీట్ సంచలనంగా మారుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవిత ఎపిసోడ్ మాత్రం చాలా రకరకాల టన్ను తీసుకోబోతా ఉంది. ఎందుకంటే మొదటగా మొత్తంగా ఈ వ్యవహారం బీఆర్ఎస్ ఇంటర్నల్ గా అయినప్పటికీ దాని ఇంపాక్ట్ కూడా ఇతర పార్టీలో కూడా ఉండబోతా ఉంది. సో కొన్ని పార్టీలు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలనుకుంటే అదే బీఆర్ఎస్ కవితను అడ్డం పెట్టుకుని కొందరు బీఆర్ఎస్ ను బదనాం చేయాలనుకుంటున్నారు. సో బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలనుకున్న వారి మొత్తం కూడా ఆటలు సాగవు, వారి వెనుక ఎవరున్నారో మేము కూడా స్పష్టం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అంటోంది. సో మొత్తంగా కాళేశ్వరం సంబంధించి సిబిఐ విచారణ కోరడంతో మొత్తంగా కూడా ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. సో కాళేశ్వరం భాగంగానే 1 by 1 ఎపిసోడ్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో కాళేశ్వరం సంబంధించి సిబిఐ విచారణ మొన్న సండే రోజు సుదీర్ఘంగా చర్చ జరిగి శాసనసభలో అల్టిమేట్ గా సిబిఐ విచారణకు సభ ఒక నిర్ణయం తీసుకోవడంతో ఒక సంచలనంగా మారింది. ఆ తర్వాత సిబిఐ విచారణ తర్వాత కవిత రావడం, కవిత ప్రెస్ మీట్ పెట్టడం, హరీష్ రావుపై వ్యాఖ్యలు చేయడం, అదొక సంచలనం. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి ఆమెను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితను పార్టీని సస్పెండ్ చేయడంతో మరో సంచలనం. ఇలా వరుసగా పెట్టి 2-3 రోజులు తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం తోని అనేకమైన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సో ఇప్పటికే ఇలా ఉందంటే ఇక భవిష్యత్తులో
కనుక ఒకవేళ సిబిఐ కనుక విచారణ జరిపితే, సిబిఐ కనుక ఎంట్రీ ఇస్తే ఇంకేంటి పరిణామాలు, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి అని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతోంది. సో అల్టిమేట్ గా కవిత ఎపిసోడ్ మాత్రం ప్రస్తుతానికి తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కల్వకుంట్ల కవిత నెక్స్ట్ తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, కొంత చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లోకి వస్తారా, కాంగ్రెస్ లోకి వెళ్తారని, బీజేపీలోకి వెళ్తారని, లేకపోతే సొంత పార్టీ పెట్టుకుంటారని రకరకాల చర్చలు జరుగుతున్నాయి, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటన్నిటికి కూడా కవిత ఈ రోజు ప్రెస్ మీట్ లో ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ లోకి కవిత వెళ్తారు, కవిత వస్తారన్న ప్రచారంపై పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పూర్తి స్థాయిలో దాన్ని తిప్పికొట్టారు. కవితను పార్టీలోకి తీసుకోబోము, ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అవినీతి మరకలు ఉంది కాబట్టి కవితను పార్టీలోకి తీసుకోమని ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు, అంటే అఫీషియల్ గానే పార్టీ అధ్యక్షుడుగా పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో కాంగ్రెస్ లోకి ఇక ఎంట్రీ ఉండబోదేమో అనేది ఒక స్పష్టత వచ్చింది. ఇక నెక్స్ట్ బీజేపీలో, ఎందుకంటే బీజేపీ మొత్తంగా లిక్కర్ కేసులో కవితను జైలుకు పంపడంతో అప్పటి నుంచే బీజేపీ పైన కవిత కూడా చాలా సీరియస్ గా ఉంది. సో బీజేపీకి కూడా వెళ్ళకపోవచ్చు. ఇక ఆల్టర్నేట్ గా తనే జాగృతి ఆధ్వర్యంలో కొత్త పార్టీ పెట్టడం, కొద్ది రోజుల పాటు జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం, పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, కాలకు అనుగుణంగా ఆ పార్టీని ఒకవేళ ప్రజల నుంచి ఆదరణ వస్తే అదే విధంగా కంటిన్యూ కావడం, లేదంటే తీరా ఎన్నికల సమయం నాటికి అయితే ఏదైనా ఒక పార్టీతో, జాతీయ పార్టీతో లేకుంటే ఇతర పార్టీతో కలిసి పోటీ చేయడం, లేకుంటే మొత్తంగా కలిసి పనిచేయడం, లేకుంటే మెర్జ్ చేయడం, ఇవన్నీ కూడా ఎన్నికల సమయం నాటికి జరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా మాత్రం కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతా ఉంది అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. అదే సందర్భంలో ఇక రేపటి రోజు నుంచి కల్వకుంట్ల కవిత విషయంలో బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. వైశాలి, థ్యాంక్ యూ రాధాకృష్ణ.